హాయ్ హలో అందరికీ నమస్తే. రాష్ట్రంలో ఏ తప్పు జరిగినా కూడా, అది వీళ్ళ వైఫల్యమైనా కూడా, అధికారంలో వీళ్ళున్నా కూడా, మొత్తం ఏది జరిగినా జగన్ వైపే నెట్టేసేటువంటి కార్యక్రమం ప్రతిదీ చేస్తూ ఉన్నారు. మొన్న ఇది గేమ్ చేంజర్కి సంబంధించి రోడ్ యాక్సిడెంట్ జరిగితే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చెప్పారు, గతంలో జగన్మోహన్ రెడ్డి రోడ్డు సరిగా వేయలేదు కాబట్టి ఈ ఘటన జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేశారు. ఇట్లా వరదలు వచ్చినా, చెట్టు కూలిపోయినా, వర్షం పెద్దకు వచ్చినా, వర్షం రాకపోయినా, పంటలు ఎండినా, ఇంకా ఏం జరిగినా కూడా ప్రతిదీ జగన్ 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 అనే జగన్ అకౌంట్లో వేస్తూ ఉన్నారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది, బాగానే వేశారు. కానీ ఇప్పుడు ఎంత దరిద్రం అంటే కొంచెం నా సిగ్గుండాలనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు తిరుపతిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ పాలక మండలి ఉన్నా కూడా ఇలాంటి ఘటన చరిత్రలో లేదు. ఇప్పుడే మొట్టమొదటిసారి జరగడం ఇదే. 6 మంది చనిపోవడం, అనేక మందికి గాయాలు కావడం ఇదే మొట్టమొదటిసారి. సో ఈ వైఫల్యానికి సంబంధించి వీళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేస్తూ ఉన్నారు. వీళ్ళ ఆంధ్రజ్యోతి పత్రికలో ఏం రాశారంటే దీనికి సంబంధించి, ఈ ఘటనకు సంబంధించి, టోకన్ల జారీ విషయానికి సంబంధించి, టోకన్లతోనే తంట, వైసీపీ హయాంలోనే కొత్త పద్ధతి అని చెప్పి రాశారు. 2022లోనే తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్, గోవిందరావు స్వామి పాతసత్రాల ఆవరణలోని కౌంటర్ వద్ద తొక్కిసలాటలు జరిగి పలువురు భక్తులు గాయపడ్డారు. కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు. వారిని అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తర్వాత 2 ఏళ్లు తొక్కిసలాట జరిగాయి. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం వచ్చినా భక్తుల నుంచి వ్యతిరేకత వస్తుందని భయంతోనే ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్కడైనా గతంలో ఏదైనా పొరపాటు జరిగిందంటే కొత్త ప్రభుత్వాలు అధికారానికి వచ్చినప్పుడు ఏం చేస్తాయి, ఆ పద్ధతిని కొనసాగించవు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది, అది మాకు వద్దని చెప్పి, జీవో లేదని చెప్పి వదిలేస్తూ ఉన్నారు. మద్యం పాలసీ అది వద్దని వదిలేస్తూ ఉన్నారు. ఇసుక పాలసీ అది వద్దని వదిలేస్తూ ఉన్నారు. సో అంటే ఆ పాలసీలు బాగాలేవు, ఆ పద్ధతులు బాగాలేవు అని చెప్పి కొత్తగా వీళ్ళు కొత్త పాలసీలు, కొత్త పద్ధతి, కొత్త విధానాలు తీసుకొస్తూ ఉన్నారు. మరి నిజంగానే దీనివల్ల ఇబ్బంది ఉంది అనుకుంటే కనుక ఎందుకని మీరు మార్చలేదు? 2022లో జరిగిందంట. 2022లో జరిగితే ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా, మరి ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు ఎక్కడ జరగలేదే. ఒకవేళ నిజంగానే జరిగితే మీరెందుకు ఆ పద్ధతి కొనసాగిస్తూ ఉన్నారు? మళ్ళీ ప్రజల నుంచి, భక్తుల నుంచి వ్యతిరేకత వస్తుందని ఎట్లా చెప్తా ఉన్నారు? ఆ పద్ధతే బాగాలేనప్పుడు భక్తుల నుంచి ఏ రకంగా వ్యతిరేకత వస్తుంది? రాదు కదా. అంటే ఈ చూడండి, అసలు అప్పుడు వాళ్ళు కరెక్ట్గానే అద్భుతంగానే 7 లక్షల మందికి వాళ్ళు టోకెన్లు జారీ చేసేటువంటి విధానం ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళు అద్భుతంగా ఒక పద్ధతి ప్రకారం టోకెన్లు జారీ చేశారు. 24 గంటల ముందే క్యూ లైన్లకు పంపించడం కానీ, వైకుంఠ ఏకాదశికి కొన్ని రోజులు ముందే టికెట్లు ఇవ్వడం కానీ, రోజుకు ఇన్ని టికెట్లు జారీ చేయాలని చెప్పి ఒక పద్ధతి ప్రకారం ఇచ్చారు వాళ్ళు. సో మీరేం చేశారు? ఇప్పుడు ఒక పశువులను కదా ఒక దొడ్లో వేసినట్టు అందరిని ఒక చోట వేసేసి పొద్దున్న నుంచి రాత్రి దాకా అట్లాగే ఉంచేసి ఒకేసారి వదిలినప్పుడు ఏమైతుంది? ఖచ్చితంగా వాళ్ళు ఆకలితో ఉన్నారు, బాధతో ఉన్నారు, పిల్లల ఏడుపులు, వృద్ధులు, షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ అందులో ఉన్నప్పుడు వాళ్ళకు కనీస ఆహారం కానీ, తినడానికి తిండి కానీ అవన్నీ ఇవ్వకుండా ఉన్నప్పుడు, మీరు ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చేసి వాళ్ళని వదిలేసి ఇదే రకంగా ఉంటుంది. మరి గుంజి పాడేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద పడి పోతూ ఉన్నారు. ఊపిరాడక ఇంకేమవుతుంది? మరి ఇలాంటి సంఘటన జరగకుండా ఇంకే కారణం అవుతుంది? ఇంకేం జరుగుతుంది? సో మీ తప్పిదాలు పెట్టుకొని మీ ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్ళి ఎంత రద్దు ఉంది ఏందని చెప్పి మీరు పర్యవేక్షించకుండా మీ తప్పులు పెట్టుకొని అది కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేస్తానంటే ఎట్లా? దీన్ని కూడా రాజకీయం చేస్తానంటే ఎట్లా? కొంచెమైనా మనకు ఉండాలి కదా, వార్త రాసేటప్పుడు సిగ్గు శరం అనేది కొద్దిగానే ఉండాలి కదా. ఇంతమంది కోట్లాది మంది భక్తులు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారనే ఆలోచన కూడా లేదు మనకు. జరిగిన తప్పుకు సంబంధించి దీని కారణాలు ఏంటి? ఇది చైర్మన్ తప్ప, లేకుంటే అధికారుల తప్ప, ఈవో తప్ప, సమన్వయ లోపం ఎక్కడ ఉంది, ఎందుకు జరిగింది, గతంలో ఎంతమంది వచ్చారు, ఇప్పుడు ఎంతమంది వచ్చారు, గతంలో కంటే ఎక్కువ వచ్చారా, తక్కువ వచ్చారా, ఇట్లాంటివన్నీ తెలుసుకున్న తర్వాత ఏదైనా ర్యాలీ. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసి మీరు సునకానందం పొందుతా అంటే ఇంకెవడేం చేస్తారా బాబు? దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు మీరు. గతంలో కల్తీ లడ్డు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఒక సిట్ వేశారు. ఆ సిట్టు ఏం విచారణ చేస్తూ ఉందో, ఏం చేస్తుందో దానికి సంబంధించినటువంటి ఆ విషయాలు ఇప్పటివరకు కూడా బయట పెట్టలేదు. మరి కొంతమంది సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తులు మరి ఎక్కడున్నారో తెలియదు. ఏమైంది దాని గురించి మళ్ళీ వాళ్ళు ప్రస్తావించాలి కదా. సనాతన బోర్డు కూడా ఏర్పాటు చేస్తామన్నారు, మళ్ళీ దాని గురించి ప్రస్తావించాలి కదా. తిరుపతి లడ్డూలు కల్తీ జరిగిందా, జరగలేదనే విషయాలను చెప్పాలి కదా. కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు కదా, ఎందుకు చెప్పలేదు? ఇట్లా మీ రాజకీయం కోసం వేరే అంశాలు వాడుకోండి, దేవుడితో ఆటలేంది. ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తారు మీ స్వార్థం కోసం, మీ రాజకీయాల కోసం. ఈ రకంగా ఆంధ్రజ్యోతిలో అయితే తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు ఈ రకంగా రాసి మళ్ళీ వీళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రకంగా చేస్తూ ఉన్నారు.